హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మేమైతే చాలా రోజుల తర్వాత ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అందుకని ఓలా బుక్ చేసుకొని సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో మంచి గాగుల్స్ కనిపిస్తే సందీప్ కొత్త గాగుల్స్ అయితే తీసుకున్నాడు. అంతలోనే లియన్ పడుకున్నాడనమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. సో మేమైతే కేరళ ట్రిప్కి వెళ్తున్నాము. కేరళనా అని షాక్ అవ్వద్దు, ఎందుకంటే అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఎలాగో సమ్మర్ హాలిడేస్ వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. మేము వెళ్ళే ట్రైన్ శబరి ఎక్స్ప్రెస్. యాక్చువల్గా టికెట్స్ కోసం చాలా ట్రై చేసాము, ఇంకా ఎక్కడ దొరకక ఇంకా మాకు కన్ఫర్మ్ కాక ఇంకా తెలిసిన వాళ్ళతో టికెట్ అయితే కన్ఫర్మ్ చేయించుకున్నాము తత్కాల్లో. సో 4 అయితే కన్ఫర్మ్ అయ్యాయి, 1 వెయిటింగ్ లిస్ట్లో ఉండే అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ట్రైన్లో ఒకరు పప్పీ తెచ్చుకున్నారనమాట, జర్మన్ షెపర్డ్. ఇది వేరే వాళ్ళది. సో అక్కడ భోగిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని ఎత్తుకొని ఆడుకుంటున్నారు, కానీ మన లియన్ ఏమో దాన్ని చూసి భయపడుతున్నాడు అనమాట. ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు మమ్మీ? తత్కాల్ ఏసీ ఫ్రీ కోచ్. సమ్మర్ వచ్చేసింది కదా, సో ఇంకా ఎండలు అయితే చాలా ముదిరిపోయినాయి అనమాట. ఇప్పుడే ఏప్రిల్లోనే ఇట్లా ఉంటాయి, ఇంకా మే జూన్లో ఇంకెట్లా ఉంటాయో. సో మాకు చల్లగా ఉండాలని చెప్పేసి ఒక బెడ్షీట్ అయితే తీసి ఇట్లా తడిపి మొత్తం పైన కట్టేసినాం అనమాట. కొంచెం బెటర్గా గాలి వచ్చింది, లేదంటే అసలు మా వల్ల అవ్వట్లేదు అనమాట. ఎండాకాలమే తట్టుకోలేమని చెప్పేసి కొంచెం కంఫర్టబుల్ క్లోతింగ్, కాటన్ క్లోతింగ్ అట్లా నైట్ వేరే వేసుకొని వచ్చాము, కానీ అయినా కూడా అస్సలు ఉండలేకపోయామన్నమాట. అందుకని ఇట్లా విండో దగ్గర ఒకటి స్కార్ఫ్ అండ్ పైన ఒక బ్లాంకెట్ అయితే పచ్చిగా చేసేసి కట్టేసాము. అండ్ ఇంకా బాటిల్కి హోల్స్ పెట్టి అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటా కూర్చున్నాము. లియన్కి అయితే ఒక తడిగుడ్డ పెట్టి ఇంకా డ్రై అవుతున్నా కొద్ది తుడుస్తూనే ఉన్నా, ఎందుకంటే ట్రైన్ జర్నీలో మనకి బాగా జిడ్డు అయిపోతుంది అనమాట. సో చిన్నపిల్లలు తట్టుకోలేరు, మనమే మొత్తము ఎట్లనో అనిపిస్తుంది కదా. సో ఇంకా లియన్ అయితే చాలా ఇరిటేట్ అయిపోయాడు అనమాట. ఇంకా కేరళలో అయితే దీనికన్నా డబల్ వేడి ఉంటుంది. ఇంకా ట్రైన్లోనే ఇంత వేడికి తట్టుకోవట్లేదు అంటే ఇంకా కేరళలో ఆ వేడికి ఎలా తట్టుకుంటామో అని చెప్పి చాలా భయం వేసింది నాకైతే. లియన్కి ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి సెకండ్ టైం అనమాట. అండ్ కేరళ వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం తిరుపతికి ట్రైన్ ట్రావెల్ చేసినప్పుడైతే చాలా సతాయించిండు అనమాట, కానీ ఇప్పుడైతే కొంచెం బెటరే. ఇప్పుడు కూడా ఎందుకు సతాయించాడంటే మెయిన్గా వెదర్ వల్ల. సో అది వెదర్ కనుక మంచిగా ఉంటే లియన్ ఇంకా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండే ట్రైన్ జర్నీ మొత్తము. ఇంకా మెయిన్గా వాడికి బోర్ కొట్టకుండా ఇంకా చేయాల్సినవన్నీ చేస్తున్నాము. ఈ భోగి నుంచి ఆ భోగి మొత్తం అన్ని తిప్పుకుంటూ వాడికి టైంపాస్ అయ్యేలాగా చూసుకున్నాము. ఈ వేడికి తట్టుకోవడం అయితే అస్సలు అవ్వలేదండి. ఇంకా లియన్ని అట్లా ఇట్లా ఆడిపించేసి ఈవినింగ్ పడుకోబెట్టామన్నమాట. యాక్చువల్లీ మేము 12:30కి ట్రైన్ ఎక్కాము, ఇంకా వాడు 6:30, 7 ఆ టైంలో పడుకున్నాడు అనమాట. మార్నింగ్ నుంచి అయితే ఇంకా అసలు లియన్ ఏమీ తినలేదు. యాక్చువల్గా వాడి కోసం అయితే పొంగల్ చేశాను, కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం పెడదాము, ఎంతైనా రైస్ పెడితే చాలాసేపు కడుపులో ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేశాను, కానీ కొంచెమే తిన్నాడు. అండ్ ట్రైన్లో కూడా పార్సల్ తీసుకొని వచ్చాను, కానీ అసలు ఒక్క ముద్ద కూడా పెట్టుకోలేదండి. మొత్తం కూడా నా ఫీడింగ్ మీదనే ఉన్నాడు. నేను ఇంకా బయట ఫుడ్ ఏది లియన్కి అలవాటు చేయలేదన్నమాట. బయట టిఫిన్స్ కానీ మీల్స్ ఏది కూడా అలవాటు చేయలేదు, మొత్తం కూడా హోమ్ ఫుడ్డే తింటాడు. అట్లా చేసినందుకు ఇట్లాంటి టైంలో బయటికి వచ్చినప్పుడు వాడికి బయట ఏది కొని తినిపించలేకపోతున్నాను అనమాట.
ఇంకా ఆ రోజు లియన్ మార్నింగే లేచాడు కాబట్టి ఈవినింగ్ తొందరగా పడుకున్నాడు కదా. సో వాడు పడుకున్నప్పుడే డిన్నర్ చేసేద్దామని చెప్పి 7:30కి మేమైతే ట్రైన్లో డిన్నర్ చేస్తున్నాము. లంచ్ కూడా మమ్మీయే తీసుకొని వచ్చిందనమాట. పులిహోర చేసింది మధ్యాహ్నానికి. అండ్ నైట్ కోసమేమో చపాతీలు అండ్ టొమాటో చట్నీ తీసుకొచ్చిందనమాట. ఇంకా మంచిగా తినేసి లియన్ పక్కన పడుకున్నాను కొంచెం సేపు. కానీ ఎంతైనా సీట్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా వాడి కంఫర్ట్ కోసము అక్కడ నేనైతే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా నాకు నిద్ర లేదు ట్రైన్లో అస్సలు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. పొద్దున్నే సన్ రైజ్ పడుతుంది లియన్ మీద. సో ఇంకా నేనైతే 2 hours పడుకున్నాను అతి కష్టంగా. అండ్ చాలా చల్లగా ఉండడం వల్ల అండ్ నేను పైనకి ఎక్కేసాను అనమాట. ఇంకా నాకు అక్కడ సీట్ సరిపోవట్లేదు అని చెప్పి ఆ ఫ్యాన్స్ డైరెక్ట్గా ముఖం మీద పడడం వల్ల నాకు సైనస్ ఎక్కువైపోయి కళ్ళు ఉబ్బిపోయి ముక్కు పట్టేయడము చెంపలు అవన్నీ కూడా మొత్తం ఇట్లా ఉబ్బిపోయినట్టు అయిపోయిందనమాట ఫేస్ అంతా కూడా. అండ్ అంతేకాకుండా దిగేటప్పుడు నాకు హెయిర్స్ ఇరుక్కున్నాయి అనమాట ఫ్యాన్లో. లక్కీలీ మొత్తం ఏమి ఇరకలేదు, ఓన్లీ ఒక 10-15 ఎంటికలు అయితే కట్ అయిపోయినాయి అనమాట. ఇంకా పొద్దున్న లేచేసరికి అయితే కేరళకు వచ్చేసాము. కేరళ వచ్చామంటే బయట అట్మాస్ఫియర్ చూస్తేనే తెలుస్తుంది. మొత్తం కూడా అరటి తోటలు, మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఇవే చాలా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టేషనే కోయంబత్తూర్ స్టేషన్ అనమాట. సో స్టేషన్ వచ్చేసరికి లియన్ అయితే లేచేశాడు. ఇంకా సన్ రైజ్ చూసుకుంటూ కొంచెం సేపు వాళ్ళ పప్పాతో అక్కడ కూర్చున్నాడు రైల్వే స్టేషన్లో. ట్రైన్ దిగి ఎక్కడికైనా పంపివ్వాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందో అని. కానీ ముందే మేము ట్రైన్ స్టేటస్ అంతా కూడా చూసుకుంటున్నాము. సో సందీప్కి తెలుసు ఏ స్టేషన్లో ఎంతసేపు ఆగుతుంది అని చెప్పి. అందుకని చెప్పి ఇక్కడైతే కొంచెం ఎక్కువసేపే ఉందని చెప్పి లియన్కి కూడా బోర్ కొడుతుంది కదా అని బయటికి తీసుకెళ్ళి కొంచెం సేపు వాకింగ్ చేయించి తీసుకొచ్చాడనమాట లోపలికి. ఇంకా అంతలోనే నేను కూడా ఇప్పుడే ట్రైన్ దిగానమాట. ఇన్ని స్టాప్స్లో అసలు ఎక్కడ దిగలేదు. ఇంకా కోయంబత్తూర్లో అయితే కొంచెం సేపు దిగి వాకింగ్ చేసుకున్నాము. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత లియన్కి కూడా ఫ్రెష్ అప్ చేసి ఒక బనానా అయితే తినిపించాము, ఎందుకంటే నిన్న ఏమి తినలేడు కదా. సో కొంచెం కడుపులో ఏదన్నా ఉంటే కొంచెం హుషారు ఉంటాడని చెప్పి ఒక బనానా అయితే తినిపించాను. అండ్ ఇక్కడ కొండలు చూసారు ఎంత డిఫరెంట్గా ఉందో, మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి, మనం ట్రైన్ జర్నీలో వెళ్ళేటప్పుడు ఇట్లాంటి కొండలు చెట్లు ఇవన్నీ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ స్టాప్ పాలకాడ్ జంక్షన్ వచ్చిందనమాట. ఇక్కడైతే కొంచెం ఎక్కువసేపే ట్రైన్ ఆగుతుంది, అందుకని మళ్ళీ లియన్ ఇంకా సందీప్ వెళ్ళి బయట కూర్చున్నారు. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే అరటికాయ బజ్జీ. బనానా బజ్జీ ఎట్లుంది? బనానా బజ్జీ ఈ స్టేషన్లోనే దొరుకుతాయి. అవి 50 రూపీస్కి 3 ఇట్లుంటాయి. పాలకాడ్ స్టేషన్, పాలకాడ్ జంక్షన్లో ఇక్కడ మాత్రమే దొరుకుతుంది బనానా బజ్జీ. సో ఆ బనానా బజ్జీ వచ్చేసి అరటి పండుతో చేస్తారనమాట, చాలా బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్ టైం లాగా కొంచెం అది తీసుకొని తినేసాం అనమాట, ఎందుకంటే అది అక్కడే దొరుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే చిన్న ఉన్నప్పుడు అంటే పెళ్లి కాక ముందుకి మా నాన్న కేరళకి తీసుకెళ్ళినప్పుడు అయితే ఈ స్టేషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. బనానా బజ్జీ వస్తుంది తీసుకుందాం అని చెప్పి. వడకాంచరిలో అయితే ఓన్లీ 1-2 minutes మాత్రమే ట్రైన్ స్టాప్ అవుతుందన్నమాట. కానీ అయినా కూడా మా ఆంటీ మమ్మల్ని కలవడానికి వచ్చేసారనమాట. యాక్చువల్గా మేము దిగేది వచ్చేసి త్రిశూరు. సో వడకాంచరిలో నుండి వెళ్తుంది కదా ట్రైన్ అని చెప్పి కలవటానికి ఇక్కడ మాకు వచ్చారనమాట. సో తిను వర్క్ చేసేది వడకాంచరిలోనే. సో పర్మిషన్ తీసుకొని మరీ వచ్చారు. ఇంకా 5 minutesలో త్రిశూర్ రాబోతుంది. లగేజెస్ అన్నీ పెట్టేసుకున్నాం. ఫైనలీ త్రిశూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక ట్రైన్ అనమాట. యాక్చువల్గా బస్సెస్ కూడా ఉన్నాయి, కానీ మేము ట్రైనే ప్రిఫర్ చేసాము, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. అండ్ బస్సెస్ అయితే మాకు పడవు. మళ్ళీ త్రిశూర్ రైల్వే స్టేషన్ నుండి గురువాయూర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. सब सेकंड
స్టాప్ కూడా మేము చెమట అయిపోయినాము. శ్రావణి కూడా చెమట అయిపోయింది. చూడొచ్చు, శ్రావణిని చూపిస్తా చెమట ఎంతకైందా. జీవితంలో ఇంత చెమట రాలేదు శ్రావణికి ఎప్పుడు, ఎంత పని చేసినా. చూపి శ్రావణి, ఇక్కడనే శ్రావణి, ఒక నిమిషం చెమట చూపి. ఇక చెమట చూడండి, ఇట్లా చెమట వచ్చేసింది. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ఎక్కడున్నాం? 27. ఇంకా 3 minutesలో ఈ ట్రైన్ బయలుదేరుతుంది. సో వీఆర్ గోయింగ్ టు గురువాయూర్. త్రిశూర్లో ట్రైన్ దిగినాక మళ్ళీ త్రిశూర్ నుంచి గురువాయూర్కి ఇంకొక ట్రైన్ ఎక్కినాం. మనం లోకల్ MMTS ట్రైన్ లాగా కదా ఇది, MMTS ట్రైన్ లాగా. ఇక్కడ ఈ ట్రైన్ కూడా ఎట్లుందో ఇంటర్సిటీ ట్రైన్ అంట. సో ఇప్పుడు ఫాస్ట్ అక్కడ దిగి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో దిగి మళ్ళీ అక్కడ నుంచి ఈ లగేజ్ అంతా మోసుకొచ్చి 3లో దిగినాం. చూపిస్తాను, ఈ లగేజ్ పెట్టుకోవడానికి ఇచ్చిర్రు అనుకుంటా. పైన కూర్చోవచ్చేమో, పైన కూడా జనం ఎక్కువ వస్తారు. లగేజ్ ఓన్లీ అంట. ఇట్లా ఉన్నాయి. ఇక్కడేమో 2 seats ఇట్లా వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ పోవడానికి లేదు, భోగి సపరేట్ ఉన్నాయి. ఇవి ఇచ్చిందనమాట. దీన్ని ఏమంటారు? ఇడియప్పం కదా మమ్మీ, ఉడియప్పం అంట. తీయగా ఉన్నాయి ఇవి. ఉడియప్పం కదా నాన్న, ఉనియప్పం. సారీ గాయస్, ఉనియప్పం. ఎట్లుంది సందీప్ టేస్ట్? కేరళ స్టోర్స్లో దొరుకుతాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు దాకానే తెచ్చిచ్చింది అనమాట. సో ఇంకా ఒక టేస్ట్ చేసినాం ఇప్పుడే. సో గాయస్ చూడండి, ఇది త్రిశూర్ నుంచి గురువాయూర్కి వెళ్ళే రూట్ అనమాట. ఎంత అవసరం ఉందంటే పొలాలు, చేన్లు, అక్కడ దూరంగా చూసిరా కోకోనట్ ట్రీస్. ఎంత బాగుందంటే వ్యూ, అంత బాగుంది. రకరకాల పక్షులను చూస్తున్నాము. నాకు తెలిసి మీరు ఇంత స్పీడ్లో ఆ పక్షులను చూడలేరేమో. నేను నెమ్లిని కూడా చూసిన, నాకు నెమ్లి కూడా కనబడ్డది. అంత సూపర్ వ్యూస్ అంటే అంత సూపర్ వ్యూలు ఇవన్నీ. ఒకటి ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, త్రిశూర్ నుంచి గురువాయూర్కి పర్ పర్సన్ 10 rupees కదా. ఎంత సూపర్ కదా. కాసిగో ఇక్కడ చూడండి, అన్ని తోటలే కనిపించింది లేదో. ఇదిగోండి, బ్యూటిఫుల్ సీనరీ కదా, ఇంత పెద్ద సీన్. ఇగో ఇక్కడ నుంచి అక్కడ వరకు మా పొలాలే. తెలుసా ఇది మీకు? ఈ డైలాగ్ ఎక్కడన్నా విన్నట్టుంది కదా. కమెంట్ చేయండి ఒకసారి కమెంట్ బాక్స్లో. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం మాది పొలాలు. జస్ట్ కిడింగ్. గురువాయూర్ రైల్వే స్టేషన్ నుంచి గురువాయూర్ దగ్గర ఉన్న హోటల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఒక ఆటో మాట్లాడుకొని. సో ఆ ఆటో అంకులే మాకు హెల్ప్ చేశారనమాట హోటల్స్లో మాట్లాడడానికి. ఎందుకంటే అక్కడ అన్ని హోటల్స్ కూడా ఫిల్ అయిపోయాయి, రూమ్స్ అవైలబుల్గా ఏమీ లేకుండే. ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఒక హోటల్లో మాకైతే ఒక రూమ్ అవైలబుల్ ఉంది. కాస్ట్లీ, కానీ ఇంకా మాకు తప్పదు కాబట్టి, ఆ టైంకి కావాలి కాబట్టి తీసేసుకున్నాము. సో నాన్ ఏసీయే ప్రిఫర్ చేసాము, కానీ మళ్ళీ ఈ ఎండలకి తట్టుకోలేమని చెప్పి మళ్ళీ 300 ఎక్స్ట్రా పే చేసి ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. సో రూమ్ అయితే మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. మెయిన్గా కేరళలో లొకేషన్స్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ ఒక్కొక్క విలేజ్లో అయితే ఒక్కొక్క అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ హోటల్లో వచ్చేసి ఓన్లీ రూమ్స్ వరకు మాత్రమే, ఎక్స్ట్రా బ్రేక్ఫాస్ట్, ఫ్రీ కాంప్లిమెంటరీ అవి ఏమీ లేవు అనమాట. ఇంకా మాకు కావాల్సిన రూమ్ క్లీన్ చేసి ఇస్తానన్నారు, అందుకని చెప్పేసి ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. రూమ్ అయితే మాకు టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే దొరికేసింది. కేరళకి వచ్చేసాము. మామిడికాయలు కూడా కనిపించేసినాయి ఫస్ట్. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే మేము మామిడికాయలు ఇంకా కొనలేదన్నమాట, అప్పుడు అందరు అమ్ముతున్నారు కదా. సో ఫస్ట్ కాయ అంటే మామిడి పండు కేరళలోనే తినాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. సో వచ్చేసినాము. మేము బుక్ చేసుకున్న రూమ్ అయితే ఈ హోటల్ అనమాట. సో చూపిస్తా, ఇక్కడ హోటల్ పక్కన వ్యూ ఎంత బాగుందో. ఇల్లు సౌండ్ వినండి, మ్యూజిక్. ఇల్లు అయితే సూపర్ ఉంది. ఇది మరి ఇల్లు ఆఫీస్ అది వెళ్ళదు నాకు, చాలా బాగుంది. ఇది నువ్వు కూడా కొడతావా?
పైన మాది రూమ్. పైకి వెళ్ళినాక రూమ్ కూడా చూపిద్దాం. ఓకే బేబీ. రూమ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇది అనమాట. లియన్ కమ్ హియర్. సో ఇట్లా మేము 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇట్లా 3 బెడ్స్ ఇచ్చిర్రు. దీనికి 2000 రూపీస్ అంట. ఏసీ వద్దనుకుంటే 1700 అడిగిరు. యాక్చువల్లీ 4 మెంబర్స్కి 1600 అంట. సో 5 ఉన్నారు కాబట్టి ఒక 100 ఎక్స్ట్రా అడిగిరు. ఇది వచ్చి బాత్రూము అంతే. వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక బాటిల్, ఒక చిన్న 10 రూపాయల మెడమిక్స్ సబ్బు, ఒక టవల్. ఇది ఎట్లాగో మేము వాడం. సో ఇది ఇప్పుడు ఫ్రెష్ అయ్యి అన్నదానం టైమింగ్ ఇంకా 1 అవర్ ఉందంట. సో చూద్దాము, ఉంటే తినేసి దర్శనం పోదాం ఈవినింగ్. సో మేమైతే ఏసీ రూమ్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే నార్మల్ రూమ్ తీసుకున్నాము, కానీ మళ్ళీ లియన్ ఉన్నాడు కదా, అసలు ట్రావెల్ చేసి ఎండకి ఇక్కడ మస్తు ఎండ ఉందన్నమాట, అసలు తట్టుకోలేకపోతున్నాం. అందుకని ఇంకా లాస్ట్కి ఏసీ తీసుకున్నాం. మాకు ఏసీ అలవాట్లేదు, అయినా కూడా ఏసీ తీసుకున్నాం. సో ఇట్లా లగేజ్ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడే రూమ్లోకి వచ్చినాం. సో అన్నదానం కూడా ఉందా లేదా అని మీకు అప్డేట్ చేస్తా. ఓకే. సో రూమ్ పరిస్థితి అయితే ఇట్లా ఉందన్నమాట. ఏ పాండా పిల్లు లియన్ పాండా, పెద్ద ఎలిఫెంట్. సో మేము రెడీ అయ్యి అన్నదానంకి వెళ్దామని వచ్చినాము, కానీ టైం అయిపోయింది. చూడాలి ఇప్పుడు అన్నదానం ఉంటుందా ఉండదా. లియన్ ఎట్లా రెడీ అని చూపి, కుంకుమ పెట్టుకొని క్యూట్గా రెడీ అయ్యండి లియన్. వావ్, ఎలిఫెంట్. గురువాయూర్ టెంపుల్ ఇటే. మస్తు భరిస్తుంది అబ్బా, ఏం ఎండలు ఉన్నాయి ఇక్కడ. ఫుల్ చెమట, అసలు స్నానం చేసినా లాభం లేదు, మస్తు చెమట వస్తుంది. ఇదంతా దర్శనంకి లైన్ అనుకుంటా. మినిమం 3 అవర్స్ పడుతుందంట దర్శనంకి. ఈ లైన్ ఆడదాకానే ఉందనుకుంటే ఇంకెంత ఉంది చూడండి. అక్కడెక్కడనో స్టార్ట్ అయింది. కూసమంటుంది మమ్మీ నన్ను, కానీ ఇది చాలా టైం పడుతుంది అసలు నించొని, కష్టం వీడిని వేసుకొని. ఇక్కడ అన్నప్రసాదం అయితే డైరెక్ట్గా లేదు, ఫస్ట్ టోకెన్ తీసుకోవాలంట. తర్వాత ఇంత లైన్లో నించున్న తర్వాత అప్పుడు మనం అన్నప్రసాదంకి ఎలా ఉంటుంది. ఇంకా కొన్ని ప్రసాదం అయితే ప్రీ బుకింగ్ అనమాట, రేపటి కోసము ఈరోజే మనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది గుండము, ఇక్కడ స్నానాలు కూడా చేస్తారంట. సో ఇంకా ఎట్లాగో ఎండగా ఉంది కదా, మమ్మీ వాళ్ళు ఎట్లాగో లైన్లో నించున్నారని చెప్పి మేము ఇక్కడ వాటర్లో ఆడుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడైతే డక్స్ ఉన్నాయి క్యూట్గా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళలేదు. సో టెంపుల్కి రేపు మార్నింగ్ అన్నా లేదా ఈరోజు ఈవినింగ్ అన్నా వెళ్దామనేసి అనుకున్నాము. అందుకని చెప్పి ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు సందీప్ ఇంకా మా నాన్న. సో అన్నదానంకి కూడా ప్యాంట్ షర్ట్ అలౌ లేదంట, లుంగి కంపల్సరీ. అండ్ ఆడవాళ్ళు మాత్రము ట్రెడిషనల్ వేరు, ఏదైనా ఏం కాదు. సో ఇంకా ఆ రోజైతే క్యాన్సిల్ అయింది. సో లైన్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకా మాకు డ్రెస్ కూడా సెట్ కాలేదు కాబట్టి ఇంకా మేమైతే బయట హోటల్లో తిందామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. అది నీళ్ళలో మునిగింది, బయటికి రాలేదు సందీప్ ఇంకా. అయ్యో అది అగ్గో వచ్చింది. ఏమో ఇంతసేపు మునిగింది అది. డక్కేనా అది? అది మళ్ళీ మునిగింది. ఎంతసేపు పడుతుంది నాకు రానికి? స్విమ్మింగ్ చేస్తుంది అది, వేరే దగ్గర వస్తుంది ఇప్పుడు. ఇంకా రాలేదు. అయ్యో వచ్చింది అక్కడ. इधर ఏమేమి వచ్చినాయి?
ఇదేం వంకాయ కర్రీ, అరటికాయ కర్రీ, కాకరకాయ. ఇది కూడా అరటికాయ. అరటికాయ. అదేంది స్వీటా వైట్ది? వైట్ స్వీట్. అదేంది అక్కడ ప్రసాదం? అది ఆవకాయ, బెల్లం ఆవకాయ, అల్లం అంట, పికిల్స్. వీళ్ళ రైస్ చూడండి దొడ్డు దొడ్డు ఉంటాయి. ఈ మీల్స్ మేము తినలేం, అంటే తినచ్చు కానీ కడుపు నిండా తినలేము ఈ మీల్స్, ఈ రైస్. అందుకే మేము స్నాక్స్ ఆర్డర్ ఇచ్చినా వస్తున్నాయి అవి. ఈ మీల్స్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. అన్లిమిటెడ్ రైసా ఏమో చెప్పలేము. బాగుందా మమ్మీ? టేస్ట్ అన్నీ బాగున్నాయా? స్నాక్స్. ఇది వచ్చి వీళ్ళు టిఫిన్ అంటలేరు, దీన్ని స్నాక్ అంటున్నారు. ఒక్కటి 12 రూపీస్ అంట. ఇదేమో వడ, మరి టేస్ట్ వడనో అదో తెలియదు, షేప్ అయితే వడనే. ఇదేమో ఆనియన్ పకోడీ లాగా. వీళ్ళు దీనికి వేరే పేరు పెట్టారు. ఇవి 4 ఈచ్ పీస్ 12 రూపీస్. పాయసం కూడా, రబడి పాయసం అంట. పప్పువా తీసుకొస్తా. మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. స్నాక్స్ అంటారంట వీళ్ళు దాన్ని, టిఫిన్ కాదు స్నాక్స్. సో టిఫిన్ ఐటమ్ ఉందా అంటే లేదని చెప్పింది. ఆడనేమో కౌంటర్లో వడలు ఉండే, వాళ్ళంటే దీన్ని స్నాక్స్ అంటారంట. ఒకటి ప్లెయిన్ వడ తింటారు. అయితే మేము దాన్ని తీసుకొని నేను ఇంకా మా చెల్లె సాంబార్లో నంచుకొని తినేసినాం. ఇంకోటి ఏం పాయసం అన్నది, పాలాడ పాయసం అంట. అది ఒక టేస్ట్ బాగుంది. లియన్ అయితే ఏం తినలే, రైస్ దొడ్డు ఉంటుంది కాబట్టి ఇక్కడ లియన్కి ఫుడ్ కష్టం. ఒక్కసారి మా చుట్టాల ఇంటికి పోయినామంటే ఇంకా స్టవ్ మనదే కాబట్టి వండుకోవచ్చు అప్పుడు. సో బాయ్. ఈవినింగ్ దర్శనం కోసం అయితే ఇంకా రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాము. మార్నింగ్ అలౌ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ వీళ్ళిద్దరూ పంచ కట్టుకున్నారు. ఇంతకు ముందు అయితే మా నాన్నకి ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండే కాబట్టి అంతా కూడా మా నాన్ననే మాట్లాడి తీసుకెళ్లేవారు అనమాట. కేరళ అంతా కూడా చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని మా నాన్నని ఆడుకుంటూ ఇంకా పక్కన వాళ్ళని ఆడుకుంటూ ఇంకా మా నాన్నకి మేము టెంపుల్ చూపిస్తున్నాం అనమాట. సో ఆయనే కొంచెము డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. ఏంది మీరు నా ఊరు నాకే చూపిస్తున్నారా అని చెప్పి. సో ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఇంకా ఫోన్స్ లోపల ఎలా ఉండవు. సో అంతలోనే కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేశాను. ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చేదంతా కూడా అన్నప్రసాదం దగ్గర అనమాట. సో ఇందాక లైన్ ఉండే కదా, సో అన్నప్రసాదం అక్కడే అవుతుంది. సో అక్కడ నుంచి ఇట్లా లోపల వచ్చిన తర్వాత టెంపుల్ ఎంట్రన్స్ ఇది. 2-3 ఎంట్రన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ టెంపుల్కి. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లోనే క్లాక్ కౌంటర్ ఉంది కదా, సో ఇక్కడ మన ఫోన్స్ అవన్నీ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఇంకా లోపలికి అలౌ లేదు కాబట్టి మేమైతే ఫోన్స్ అండ్ మాకు అవసరం లేని బ్యాగ్స్ ఇక్కడ డిపాజిట్ చేద్దామని చెప్పేసి వచ్చాము. అండ్ ఒక్క ఫోన్కి అయితే 10 రూపీస్ తీసుకున్నారనమాట. ఫోన్స్ తీసుకొని ఇప్పుడే వచ్చేసినాం. దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయితే మేము ఫ్రీ దర్శనంలోనే చేసుకున్నాము.
విఐపి టికెట్ కావాలంటే ఒక్క మనిషికి 1000 రూపీస్ అంట. సో ఎక్స్పెన్సివ్ అనిపించింది. అందుకని చెప్పేసి మేము ఇంకా టైం పట్టినా కూడా జనరల్లోనే వెళ్ళిపోయాము. మాకైతే ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టిందనమాట. 6:30కి టెంపుల్ లోపలికి వచ్చాము. మామూలుగా టెంపుల్ అంతా కూడా తిరిగిన తర్వాత లైన్లో నించున్నాక 2 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాకు ఈవినింగ్ టైంలో. దర్శనం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫోన్స్ తెచ్చేసుకున్నాము లాకర్ నుండి. అండ్ డైరెక్ట్గా అక్కడే మనకి ప్రసాదం టికెట్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనము ప్రసాదం కోసం ఏమేమి కావాలి అని చెప్తే వాళ్ళు మనకి ఒక టోకెన్ లాగా టికెట్ ఇస్తారనమాట. దాన్ని తీసుకెళ్ళి వేరే కౌంటర్లో ఇస్తే మనకి మనము ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో అవి ప్రసాదం అయితే ఇస్తారు. సో అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకున్నాను నేను. అండ్ ఇక్కడ కొన్ని షాపింగ్ షాప్స్ ఉన్నాయన్నమాట. సో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నాను. అండ్ కాస్ట్లీ ఉన్నాయి. సో లియన్కి ఈ డ్రమ్ ఒక్కటే తీసుకున్నాను అనమాట. సో ఇంకా డిన్నర్ కోసము ఇంకా గుడి బయట ఉన్న హోటల్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే మీల్స్ అయితే అవైలబుల్గా లేవంట. ఓన్లీ టిఫిన్ ఐటమ్సే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ టీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా టీ తాగేసాము. కేరళలో వాటర్ అన్నీ కూడా ఇట్లా లైట్ రెడ్ పింక్ కలర్ ఉంటాయి. సిప్పీస్ అంట 10 రూపీస్ ఈచ్. మేము ఎన్ని తిన్నాం. ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది, వెజ్ బిర్యానీ ఉంది. టేస్ట్ బాగుంది. ఓన్లీ 10 రూపీస్. మ్యాంగో అండ్ చాక్లెట్. ఇన్ని తిన్నా మీకేం కావాలి చూసేస్తావా? పరోటా చెప్పిండు. పరోటా విత్ కర్రీ. బాగుందా నాన్న? టేస్ట్ బాగుందా? స్నేహ టేస్ట్ ఎట్లా ఉంది? మమ్మీ టేస్ట్ ఎట్లా ఉంది? సందీప్ టేస్ట్ ఎట్లా ఉంది? స్నేహ టేస్ట్ ఎట్లా? సరే స్నేహ టేస్ట్ ఎట్లా ఉంది? మమ్మీ టేస్ట్ ఎట్లా? సందీప్ దిస్ మై ప్లేట్. ఇంకా లియన్ ట్రైన్లో అరటిపండు తప్ప ఇంకా ఏమీ తినలేదు. కనీసం ఈ ఫ్రైడ్ రైస్ అయినా తినిపిద్దామని చెప్పి ఓన్లీ మెతుకులు తినిపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక 4 మెతుకులు తిన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా 2-3 పెంచి సగం ముద్ద పెట్టగానే ఇంకా అది గొంతులో తట్టుకున్నట్టు చేసి ఉంచేసాడనమాట. అసలు బయట ఫుడ్ అయితే ఇంకా అస్సలు అలవాటే అవ్వలేదు ఇంకా లియన్కి. ఇంకా బయట పాలు కూడా తాగడనమాట. ఇంకా పాలు కూడా అలవాటు చేయలేదు. తొందరగా చేస్తే మంచిది అనేసి అనిపిస్తుంది నాకైతే. మా డిన్నర్ ఇప్పుడే కంప్లీట్ అయింది. లియాన్ కోసము కొంచెం వైట్ రైస్ అడిగినాం. అట్లనే కొన్ని పాలు తీసుకున్నాం. చాయ్ గ్లాస్ అన్ని పాలు 30 రూపీస్ అంట. కొన్ని కూడా ఎక్కువలే. ఏంది ఏమనాలా మరి? ఒక అమౌంట్ ఉంది. ఏమనాలా మరి? తెచ్చినాం పెట్టినాం అనద్దంట. మనం ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడాలి కదా. అయితే ఏంటంటే లియాన్కి కొంచెం అన్నం ఏమో ఫ్రీగా ఇచ్చిండు అడిగినాక. తర్వాత బిల్లులు వేసిండా ఏమో ఫ్రీగానే ఇచ్చిండు. పాలేమో 30 రూపీస్ అంటే ఎన్నో వస్తాయి, సగం బాటిల్ అని వస్తాయి అనుకున్నాం. ఎన్ని వచ్చినాయి అంటే ఒక గ్లాసు కప్పు నురుగు అదంతా పైన, ఆ నురుగుకి సగం ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పాలు. ఇక లియానేమో ఇట్లా పొద్దున్నుంచి ఏం తినలే. పుట్టి నా పాలు ఇంకా 2 అట్టి పండ్లు ట్రైన్లో తిన్నాడు. ఇప్పుడు ఎట్లన్నా మెత్తాలా? మెత్తుతావా మమ్మీ? నేను మెత్తానమ్మా, నేను ఆడిపిస్తాను మెత్త. ఇప్పుడు మేము నడుచుకుంటా మా హోటల్కి పోతున్నాం. వెనకాల మా చెల్లె ఇంకా మా నాన్న వస్తున్నారు. ముంగటేమో మేము ముగ్గురం పోతున్నాం. సో ఈ రోజుకైతే ఇదే డే ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అన్నదానం అయితే కాలేదు ఇవాళ. సో నెక్స్ట్ డే మళ్ళీ మేము ముత్తమ్మ వెళ్తాము. అక్కడ మా ఇల్లు చూపిస్తాం మీకు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ చెప్పు మమ్మీ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.
అవును. నాకు తెలుసు మామ, నువ్వు తినాలని పటాయిస్తున్నావు, నేను గుర్తుపట్టినా. ఏంటి ఏ దర్శనం అయితే ఏం లేదండి.